అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యమైపోతూ అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్ లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే. ఈ ఆలయం గుజరాత్ లోని వదోదర నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడి అరేబియా సముద్రంలో ఉన్న ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో కూడా ప్రసక్తి ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులు. శివుని కుమారుడైన కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందే. తారకాసురుడు లోకకంటకుడే కావచ్చు, కానీ అతను మహా శివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతిలో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించిపోయాడు. కార్తికేయుని దుగ్ధను గమనించిన విష్ణుమూర్తి శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని సూచించాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత 3 శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూల విరాట్.